హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలన్నది సర్కార్ కళ. కానీ హైదరాబాద్లో 10 సెంటీమీటర్లు నిలపకుండా వర్షం పడితే హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమవుతాయి. హైదరాబాద్లోని నాలాలన్నీ పొంగిపోయి నీళ్ళలోకి వస్తాయి. మరి హైదరాబాద్ తలరాత ఎలా ఉంది? భవిష్యత్తులో హైదరాబాద్ని ఎలా చూడబోతున్నాం? హైదరాబాద్కు ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి అటు ప్రభుత్వం కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ ఏమి చేయబోతుంది? అయితే ప్రభుత్వానికి ఉన్న లక్ష్యం ముందు హైదరాబాద్ని తీర్చిదిద్దాలనే ఆలోచన మంచిగా ఉన్నా కానీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు, రోడ్లపై ఉన్నటువంటి దుస్థితి మాత్రం వాటి పరిస్థితిని మార్చేలా కనిపించటం లేదు. వీటన్నిటిపైన మనం చర్చిద్దాం. హైదరాబాద్ ప్రథమ పౌరుడు మేయర్ బొంతు రామ్మోహన్. అయితే హైదరాబాద్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం ఉన్న సమస్యలను ఎలా జిహెచ్ఎంసీ పరిష్కరించబోతుందన్న దానికి మనం ఆయన దగ్గర ఉన్నటువంటి పరిష్కారాలు ఏంటో అన్నది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాం. హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి హైటెక్ సిటీ, అలాగే చాలా ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతంలో హైదరాబాద్ రోడ్లన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ గల్లీల్లో మాత్రం రోడ్లన్నీ కూడా అసలు మనుషులు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇలాంటి రోడ్లని హైదరాబాద్ డెవలప్మెంట్ కేవలం ఇక్కడ మాత్రమే చూపిస్తారా? గల్లీల నుంచి ప్రతి ఒక్కరి ఇంటి వరకు అభివృద్ధి అయ్యేలా చేస్తారా అన్నది అసలు జిహెచ్ఎంసీ దగ్గర ప్లాన్ ఏముందన్న దానిపైన మనం ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. ఉదయం వర్షం కురుస్తున్నప్పటి నుంచి దాదాపు 3 రోజుల నుంచి కూడా ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా చేయాలనేది మీ సర్కార్ ఆలోచన. మీరు దాదాపు మేయర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా మొత్తం హైదరాబాద్ ఎలా ఉండబోతుందన్న దానిపైన ఉంది. కానీ చూసే ఉంటారు, దాదాపు ఫిబ్రవరి నుంచి కురిసిన వర్షాలు కానీ, ఇప్పటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, 2 రోజుల కిందట కురిసిన వర్షాలు కానీ, రోడ్ల మీద మేము వెళ్ళగలమా అనేటువంటి సిచ్యుయేషన్ జనాల్లో వచ్చింది. మీ దగ్గర ఏముంది దీనికి సొల్యూషన్ సంబంధించి? ఒకటి, హైదరాబాద్ అనేది మరి గతంలో ఒక 34 సంవత్సరాల కింద హైదరాబాద్ చూస్తే దానికి స్టామ్ వాటర్ డ్రైన్లతోటి, దానికి ఫుట్పాత్లతోటి ఒక హైదరాబాద్ నగరంలో ఉన్న అప్పుడున్న నిజాం కాలంలో కట్టిన 5 లక్షలు 10 లక్షల లో పాపులేషన్కు ఆ కట్టిన రోడ్లు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉండేది. వాళ్ళు ఇంకా 40-50 లక్షల పాపులేషన్ దాటినా కూడా దాన్ని ఏ విధంగా సరిపోద్ది, ఏ విధంగా దాన్ని అకామిడేట్ చేసుకొచ్చిన విధంగా దాన్ని కట్టడం జరిగింది. మరి అప్పుడు ఈ జనాభా ఎప్పుడైతే 60 లక్షలు, కోటి ఇట్లా దాటుకుంటూ పోవడం, మరి దీనికి తగ్గట్టుగా మరి హైదరాబాద్లో ఏ జోన్లో మరి అలా రెసిడెన్షియల్ జోన్ పెట్టాలి, ఎక్కడ ఫార్మా జోన్ పెట్టాలి, ఎక్కడ ఎడ్యుకేషన్ జోన్ పెట్టాలి, ఇది అనేది ఒక జోన్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల చేయకపోవడం, దానికి ఎటు పడితే అటు ఏది పడితే అది పెంచుకుంటూ పోయే ప్రమాదం ఏర్పడ్డది. దాంతో ఇవాళ రోడ్లు వేసినాక, ఇవాళ వాటర్ పైప్ లైన్లు వేసినాక, సివరేజ్ లైన్లు వేసినాక అక్కడ కాలనీలు రెసిడెన్షియల్ జోన్స్ రావాలి. అవేం లేకుండా కట్టుకుంటూ పోయినాక ఇప్పుడు మాకు వాటర్ కావాలి, మాకు ఇలా డ్రైనేజ్ పైపులు కావాలి, ఇవన్నీ అనేసరికి ఆ ఏర్పాటు చేయడంలో కొంత మనకు ఆలస్యం. ఎందుకంటే ఇలా కన్స్ట్రక్షన్ వచ్చినాక ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం కష్టం అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వేరే కంట్రీలో కానీ కొంత ప్లాన్గా జరిగే, ఇప్పుడు రాయపూర్ లాంటి సిటీ కానీ, ఇవాళ చండీగఢ్ లాంటి సిటీ కానీ, ఇలా అమరావతి కానీ, ఇట్లాంటి సిటీలో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి ఆ తర్వాత సిటీ కడుతున్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. కానీ మనకు ఆ సిచ్యువేషన్ లేదు కదా, ఆ సిచ్యువేషన్ లేదు. ఎప్పుడో 400 సంవత్సరాల కింద కట్టిన నగరం, ఆ నగరం కొంత అన్ప్లాన్డ్గా డెవలప్ అవ్వకుండా పోయింది. కాబట్టి దీన్ని చేయాలంటే కన్స్ట్రక్షన్లు చేయడం కానీ, అబ్స్ట్రక్షన్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఎదుర్కొని ఇలా రొటీన్గా హైదరాబాద్లో రోడ్లు వేయడం కానీ, రొటీన్ డెవలప్మెంట్ కానీ ఇట్లా కాకుండా హైదరాబాద్ను ఇప్పటికైనా ఒక 2 రోజులు లేట్ అయినా పర్లేదు, ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది. ఈ హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా చేస్తే మరి ఇవాళ మీరు అన్నట్టు వాటర్ స్టాగ్నేషన్స్ కానీ, ఎక్కడికక్కడికి రోడ్లు జామ్ అవ్వడం కానీ, ఇలా కాలు బయట పెట్టాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, రోడ్లన్నీ కూడా ఎక్కడంటే ఎక్కడన్నా రోడ్డు చూడండి, దీనికి చూస్తే దీనికి ఇక్కడ ఇటు నుంచి స్లోప్ ఉంది, నీళ్ళు పడితే ఇటు సైడ్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన నీళ్లు ఇక్కడ పోవడానికి ఒక స్టామ్ వాటర్ డ్రైన్ ఉండాలి, ఇది లేదు. ఇలా గతంలో స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉండే, ఇవాళ లేవు. ఇలా దీనికి రోడ్లన్నీ ఇట్లా స్లోప్ ఉంటే అన్నీ కూడా తాబేలు లెక్క ఉంటాయి, అన్ని తాంబాలం లెక్క ఉండడం జరిగింది. ఈ పడ్డ నీళ్ళు ఏడిపోవాలన్న దానికి ఇలా పరిష్కారం లేకుండా ప్రతినిత్యం రోడ్లు ఖరాబ్ కాగానే వేస్తే, మొన్న మధ్యన పాట్ హోల్స్, మ్యాన్ హోల్స్, రోడ్లు ఇలా డ్యామేజ్ అయిన రోడ్లను వేస్తే ఒక్క వర్షం పడగానే ఇప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంటరప్షన్ చేసిన బట్ మనం ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము. మొత్తం ఏదైతే జిహెచ్ఎంసీ కానీ హైదరాబాద్ పాలకులు ఉన్నారో ఈ ప్రాంతాల రోడ్లను చూపించి హైదరాబాద్ డెవలప్ చేశామని చెప్తే అంటున్నారు. మరి గల్లీలో ఉన్నటువంటి జనాల పరిస్థితి ఏంటి? అక్కడ నీళ్లు పోతున్నాయి, వాళ్ళ ఇళ్లలో కూడా రాత్రిళ్ళు తెల్లవారుజామున వరకు మేల్కొనే పరిస్థితి ఉంది. మరి అక్కడ ఈ కార్పొరేటర్కి ఏం చెప్తారు? వాళ్ళు పని చేస్తున్నట్టు చేయనట్టు? ఇలా హైదరాబాద్లో రోడ్లు ఈ హైటెక్ సిటీని చూసి చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కనీసం ఆ రోజు ఈ హైటెక్ సిటీ కట్టినప్పుడు ఇక్కడ డెన్సిటీ లేదు. ఇవాళ ఒక 10 నిమిషాలకు ఒక కారు వచ్చే పరిస్థితి లేదు, ఇవాళ ఒక 5 నిమిషాలకు ఒక 2 వీలర్ వచ్చే పరిస్థితి లేకుండే, బస్సు కూడా అర్ధగంట కోట గంట కోట వచ్చే పరిస్థితి ఉండేది. ఆ పైనుంచి చూస్తే జూబ్లీహిల్స్ నుంచి ఇది ఒక అటవీ ప్రాంతం లెక్క ఉండే పరిస్థితులు ఉండే. ఇవాళ చూస్తే ఇది డెన్సిటీ అక్కడున్న కోర్ సిటీస్ కన్నా ఇక్కడ కూడా ఎక్కువ కావడం జరిగింది.
ఇంకా 1,00,000 పాపులేషను, 2 లక్షల ఇంకా ఉద్యోగాలు, ఐటీ, దీని కన్స్ట్రక్షను, ఇక్కడ ఉండవలసిన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా విరివిగా రాబోతున్నాయి. ఆ పరిస్థితులలో ఇలా కోర్ సిటీ కన్నా ఈ హైటెక్ సిటీ దీన్ని చూసి డెవలప్మెంట్ అని చెప్పి దీన్ని చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఫీల్ అయిన ఆ పాలకులే ఇలా వాళ్ళు ఇక్కడి నుంచి కదలాలంటే కూడా లేని పరిస్థితి ఇలా ఏర్పడేది. ఇలా పెద్ద ఎక్కడికక్కడ సిగ్నల్స్ బంద్ చేసి పోవాలంటే కూడా వీవీఐపీలకు ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇలా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయకుండా చేసారు. కాబట్టి ఇలా ఎక్కడికక్కడికి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, రోడ్లు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి, ఫ్రీక్వెంట్గా ఎంత సర్వీస్ చేసినా కూడా ఎందుకు ఇబ్బంది అవుతున్నది అలా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. దీన్ని సైంటిఫిక్ నేచర్లో ఆలోచించి చేయాలని చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ నీళ్ళు పడ్డాయి, ఈ నీళ్ళు పడితే ఇక్కడ నీళ్ళు వెళ్ళిపోలేని పరిస్థితి. ఇక్కడ రోడ్డు చూస్తే రోడ్డు డ్యామేజ్ అవుతుంది. చూస్తే ఇలా స్టామ్ వాటర్ డ్రైన్స్ లేవు. స్టామ్ వాటర్ డ్రైన్స్ లేక ఈ రోడ్డు ఇటు సీసీ ఉంది, ఇటు బీటీ ఉంది, రెండు కలిసి కూడా దానికి డ్యామేజ్ అవుతుంది, మన కళ్ళగా కనబడుతుంది. కాబట్టి వీటిని చినుకు పడ్డట్టు మనకు స్టామ్ వాటర్ డ్రైన్ పెట్టి దీనికి వేఅవుట్ ఇస్తే తప్పకుండా ఈ రోడ్లు మనకు ఎక్కువ కాలం మాన్యత ఉండడానికి అవకాశం ఉంటుంది. రోడ్ల గురించి మాట్లాడుతున్నారు సార్, మనం ఇంకా చాలా కచ్చా ప్రాంతాలకు వెళ్దాం. ఎందుకంటే హైదరాబాద్లో రోడ్లను చూస్తే దాదాపు దానిపైన డెలివరీ అయ్యేంత పరిస్థితి ఉంది. ఒకరైనా ఒక గర్భవతి నడుచుకుంటూ వెళ్ళినా, వెహికల్లో వెళ్ళినా కానీ ఆ పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. మీరు కూడా విద్యార్థి నాయకుడిగా సిటీలో తిరిగారు. ప్రస్తుతం మనము ఆ ప్రాంతాలకు వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ చూద్దాం. హైదరాబాద్ రోడ్లకు సంబంధించి కూడా మీ ప్రభుత్వం కానీ గతంలో కానీ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి రోడ్లు అందంగా ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మేయర్ని తీసుకొని హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న దానిపైన మనం వెళ్తున్నాం. దాదాపు హైదరాబాద్లో వర్షం కురిచినా కానీ మామూలు సాయంత్రం పూట కూడా హైదరాబాద్లో ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుందన్నది జనం మాట. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి వర్షం పడితే వచ్చే వాటర్ లాగింగ్ మూలంగా కూడా నిలబడిపోయే యొక్క ప్రాబ్లం కూడా ఉంది. దాంతోపాటు రోడ్లు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. మనం మాట్లాడదాం. మీరు కూడా ఒక కామన్ మ్యాన్గా కూడా తిరిగినా కానీ చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో మనం రోడ్ల మీద వెళ్తుంటే ట్రాఫిక్లో వెళ్ళాలంటేనే భయం వస్తుంది. దీనికి ఏం సొల్యూషన్ లేదా? మీరు కన్వర్జెన్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి, సీఎం గారు కూడా చెప్పారు, మంత్రి గారు కూడా చెప్పారు. ఒక సొల్యూషన్ కావాలని జనం అడుగుతున్నారు. డెఫినెట్గా ఇవాళ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇలా హైదరాబాద్లో ఉన్న రోడ్లు ఒక జిహెచ్ఎంసీ రోడ్లు కావు. ఇవాళ హెచ్ఎండి రోడ్స్ కానీ, ఆర్ఎన్బి రోడ్స్ కానీ, ఇవాళ హెచ్ఎంఆర్ రోడ్స్ కానీ, ఈ రకరకాలుగా ఆర్ఎన్బిలో నేషనల్ హైవే రోడ్స్ కానీ ఇన్ని రకాలుగా రోడ్స్ ఉండదు. దాంట్లో కొంత కోఆర్డినేషన్ లేక ఇబ్బంది అయిన ఉద్దేశంతో ఇవాళ గత కొన్ని నెలలుగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ పెట్టుకొని మరి ఆ కోఆర్డినేషన్ మీటింగ్ తోటి ఏ రోడ్డు ఖరాబ్ అయినా మళ్ళీ వెంటనే దానికి సంబంధించిన మరి ఇంకో డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని మీటింగ్స్ అవుతున్నప్పటికీ మరి హైదరాబాద్ రోడ్లు బేసికల్గా ఉన్న వాటిని ఏ రకంగా సైంటిఫిక్గా కొంత మార్చాల్సిన అవసరం ఉందన్నది ఒకటి. సార్, మీకు ఇవన్నీ టెక్నికల్ సమస్యస్, క్రైసిస్ ఆఫ్ స్టాఫ్ ప్రాబ్లం మూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కామన్ మ్యాన్ సార్, రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రయాణికుడు కానీ ఎవరైనా కానీ నేను నా ఇంటికి ఎంత త్వరగా వెళ్ళలేకపోతున్నందుకు సందర్భంగా రోడ్లను చూసి కోపంగా ఉన్నటువంటి సందర్భం ఉంది. యాక్చువల్గా చాలామంది మీ దగ్గర వ్యక్తిగతంగా చెప్పిండొచ్చు, లేకపోతే ఎక్కడైనా వ్యక్తపరచవచ్చు. సో ఈ రోడ్ల పైన, ట్రాఫిక్ పైన ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఏదైనా, ఎందుకంటే చాలా విదేశాలు టూర్లు వెళ్ళొస్తున్నారు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, అది టూర్ల వరకే పరిమితం అవుతుందా? ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వస్తుంది? ఇంప్లిమెంటేషన్ సమూలంగా రోడ్లన్నీ ఉన్న విధానం ఏదైతుందో ఆ విధాన లోపమే కొంత ఈ రోడ్ల డ్యామేజ్కి కారణం. ఎందుకంటే ప్రతి రోడ్ను ఇవాళ మేము ఒక నేషనల్ ఏజెన్సీని పెట్టి అవసరమైతే 100 కోట్లు పెట్టి రోడ్డు వేసిన, మరి 1 కోటి పెట్టి ప్లానింగ్ కరెక్ట్ చేయకపోతే 100 కోట్లు కూడా ఇవాళ నీళ్ళలో పోసిన వృధా అవుతాయి. కాబట్టి గతంలో మీరు అన్నట్టు 800 కోట్లు 900 కోట్లు ప్రతి సంవత్సరం రోడ్ల మెయింటెనెన్స్ గురించి వాడడం జరుగుతుంది. కానీ రోడ్లు డ్యామేజ్ అయిన రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేస్తారు తప్పితే ఈ డ్యామేజ్ ఎందుకు అవుతుంది అనే దాంట్లో కొంత మరి కోఆర్డినేషన్ దెబ్బతిన్నది. మీరు ప్రయాణిస్తున్న మార్గంలోనే రోడ్ల పరిస్థితి చూడండి ఎంత దుస్థితిగా ఉన్నాయి. వాటర్ లాగింగ్ ఉన్నటువంటి సిచ్యుయేషను. ఇలాంటి రోడ్ల మూలంగా అంటే అది మీరేమో డబ్బులు ఇస్తున్నారు, కాంట్రాక్టర్లు ఏమో రోడ్లు వేస్తున్నారు, కానీ మట్టి కంకర అంతా తేలిపోయింది, గుంతలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. అలాంటి రోడ్లపైన వెళ్ళేటప్పుడు జనం తిట్టుకునేది మిమ్మల్ని. దానికి సంబంధించి జనాలకు ఏం చెప్తారు? డెఫినెట్గా ఇవాళ హైదరాబాద్లో మామూలుగా బేసికల్గానే ఈ రోడ్లు కానీ, స్టాగ్నేషన్స్ కానీ ఎక్కడికక్కడికి కొంత ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ దీంట్లో మూలిగే నక్క మీద తాటిపాయ పడ్డట్టు ఇవాళ మరి హైదరాబాద్లో మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో మెట్రో గురించి కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా కొంత జరుగుతున్నప్పటికీ దాంట్లో కొంత ఆర్ఎన్బి కోఆర్డినేషను, దాంట్లో హెచ్ఎంఆర్ కోఆర్డినేషను, ఎల్ఎన్టీ ఇన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ ఉండడంతో ఇప్పటికే కరెక్ట్ 10 రోజులు 15 రోజుల కింద హెచ్ఎంఆర్ మొత్తం మెట్రో రైలు ఎమ్మటి మొత్తం ఈ స్ట్రెచ్ మొత్తం వేయడం జరిగింది. నిన్న మొన్న వర్షం పడేసరికి మళ్ళీ అది వెళ్ళిపోవడం జరిగింది.
అంటే దాన్ని రోలింగ్ చేసి మొత్తం రోడ్డు తీసి వేస్తే తప్పితే అది ఉండే పరిస్థితి కనబడతలేదు. సార్ ఇప్పుడు మెట్రో రైలు అని చెప్పారు కాబట్టి ఉంది, దాదాపు ఏళ్ల తరబడిగా ఈ పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ మెట్రో రైలు మార్గాల్లో రోడ్ల మీద జనాలు కూడా వర్క్స్ మూలంగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నది దీనికి సంబంధించి. మరి ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కలిసి ప్రత్యేకమైన సొల్యూషన్స్ ఏమన్నా కనుక్కోవడంలో కానీ దాని ఇప్పుడు మీరు చేశారు వన్ సైడ్ సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అన్నది, ఆ సిగ్నల్ ఫ్రీ రోడ్స్ దగ్గర కూడా చాలా ప్రాబ్లం ఉన్నటువంటి సమస్య ఉంది. ఒకసారి మీరు కూడా వాటిని దగ్గరుండి పరిశీలించవచ్చు కదా, ఎందుకు అక్కడ ఇది అవుతుంది? డెఫినెట్గా ఇప్పటికీ 221 మరి ప్రీ జంక్షన్స్, మరి జంక్షన్ ఇంప్రూవ్మెంట్లు, దాంట్లో ప్రీ లెఫ్ట్లు, వీటన్నిటికి సంబంధించి 221 పాయింట్లు ఇవాళ మరి ఇలా దాన్ని చేయడం జరిగింది. దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే కొంత మీరు అన్నట్టు ప్రీ లెఫ్ట్లు వీటి చేయడం వల్ల ఇంకా కొంత జాములు తప్పియడానికి ఆస్కారం ఉంటుంది అనేది మరి మా ఇంజనీర్స్ కానీ వేరే ఇంకో పక్కనున్న హెచ్ఎంఆర్ డిపార్ట్మెంట్ కానీ వీటిలన్నిటి కలిపి గుర్తించిన విషయాలు. నాలాలకు సంబంధించి వర్షం పడితే దాదాపు హైదరాబాద్లో ఉన్న నాలాలు పొంగడం మూలంగా మొన్న మీరు కూడా వెళ్ళి చూసి వచ్చారు. యాక్చువల్గా ఆ నాలాల్లో వచ్చే నీరు మూలంగా జనాలకు అటు రోగాలు వస్తున్నాయి, ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి. నాలాల స్ట్రక్చరింగ్ విధానం కానీ దాన్ని పునరుద్ధరించే విధానం కానీ ఎక్కడా జరగట్లేదు. కొద్దిగా ఏమైనా కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా దీని మీద. నాలాలు హైదరాబాద్లో కచ్చా నాలాలు చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ నాలాల మీద మరి ఇండ్లు లేని పేదలు కానీ కొద్దిగా అన్ప్లాన్డ్గా ఎక్కడికక్కడికి మరి ఎంక్రోచ్మెంట్ జరిగినాయి. వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేస్తున్నప్పుడు ఏదో మాకు ఇల్లు లేక ఒక 10 గజాల జాగాలో ఇల్లు వేసుకుంటున్నాం, ఒక 50 గజాల జాగాలో మేము ఇల్లు వేసుకుంటేనే ఇదేమన్నా కొంపలంటకపోయేది ఉందనే ఉద్దేశంతో నాలాల ఎంక్రోచ్మెంట్లు అనేది విరివిగా హైదరాబాద్ మొత్తంలో చాలా వరకు జరిగినాయి. ఇలా నాలా ఒక్కడ 10 ఫీట్ల వస్తుంది, ఇంకొకడికి వచ్చేసరికి 4 ఫీట్లే ఉంటుంది. మరి ఆ 10 ఫీట్ల మనం వచ్చినప్పుడు తప్పకుండా వెనకకు జామ్ అవుతుంది. అది ఎట్టుపడి దాన్ని ఎవ్వరు కూడా దాన్ని ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇలా ఓల్డ్ సిటీలో మొన్ననే స్పెషల్గా మరి సౌత్ జోన్కి సంబంధించి రివ్యూ కూడా చేసినాం. మరి ఆ రివ్యూలో 4 అతిపెద్ద నాలలు, ఒకటి 15 మీటర్లు, ఒకటి 10 మీటర్లు, చంద్రాయణగుట్ట, మీర్పేట, మరి రాజేంద్ర నగర్, అక్తాపూరు, వీటికి సంబంధించి 4 15 మీటర్లు, 18 మీటర్లు, 10 మీటర్లు, ఒక్కటి కూడా 10కి తక్కువ లేని 4 నాలాలని దాదాపు 35-40 కోట్ల రూపాయల మరి ఖర్చుతోటి వాటి కొన్ని శాంక్షన్లు కూడా పెండింగ్ ఉంటే ఆ శాంక్షన్లు కూడా తీసుకోవడం జరిగింది. సార్ ఇక్కడ మనము ఈ రూట్లో ఏదైతే పెద్దమ్మగుడి దగ్గర నుంచి చెక్ పోస్ట్ పోయే రూట్లో మంచి మేజర్ రోడ్డు, మొత్తం ఇక్కడ రోడ్లన్నీ చూస్తే కచ్చాగా ఉన్నాయి. మీరేమో దాదాపు వీఐపీలందరినీ కూడా ఈ రూట్ల ద్వారా నోవాటెల్ ఫంక్షన్స్ కానీ అంతర్జాతీయ వేదికలు కానీ తీసుకెళ్లేటువంటి రోడ్లు ఇవి. యాక్చువల్గా చూడండి సార్ ఒకసారి రోడ్ల పరిస్థితికి సంబంధించి మొత్తం ఏవైతే రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లంతా కూడా మీ రోడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇంజనీర్లు కానీ వర్క్ ఒక్కసారి కాన్సన్ట్రేట్ ఇచ్చేసిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్రోగ్రెస్ ఎలా ఉందన్న దాని మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది, అది ఒప్పుకోవాల్సిన నిజం. డెఫినెట్గా కొంత అన్ప్లాన్డ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మెట్రో వర్క్ అనేది పూర్తి అయితే తప్ప ఇవాళ దాని డివైడర్స్ కానీ మీడియమ్స్ కానీ పక్కన ఫుట్పాత్స్ కానీ ఇవన్నీ పూర్తి అయితే తప్ప దాన్ని సమూలంగా రోడ్డు చేంజ్ చేసి వేసే పరిస్థితి. దీంట్లో ఇప్పటికే కేబుల్స్ కానీ కొన్ని లైన్స్ కానీ షిఫ్ట్ చేసినప్పటికీ అవన్నీ పూర్తి అయితేనే ఆ రోడ్డును మొత్తం బీటీ కూడా తీసేసి దాన్ని స్లోప్ పెట్టి స్టామ్ వాటర్ డ్రైన్లకు నీళ్ళు పోయేటట్టు వేయాలంటే ఈ మెట్రో అనేది పూర్తిగా వాళ్ళు ఇంకా చిన్న వర్కులు పెండింగ్ ఉండడం వల్ల దాని మీద కాన్సన్ట్రేట్ సమూలంగా వేయాలంటే కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సార్ వస్తున్నప్పుడు ఒక కామన్ మ్యాన్గా వస్తున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మెట్రో వర్క్స్ మూలంగా లేట్ అయిందన్నది జనం చెప్తారు. ఒక్కసారి మెట్రో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఎందుకు ఇవి చేయలేకపోతున్నారన్న దాని మీద ఒకసారి రివ్యూ చేసే అవకాశం ఏమైనా ఉందా? మరి ఇమీడియట్గా ఆ సమస్య సాల్వ్ చేయడానికి, ఎందుకంటే తాత్కాలికంగా కొంత బీటీ వేయలేకపోయినా వెట్ మిక్స్ కానీ కొంత దాన్ని లెవెల్ చేయడం కానీ మరి కొంత మిషన్ పెట్టి దాన్ని కొద్దిగా అక్కడ పడ్డ గుంతల్ని కానీ అక్కడ లాగిన్ అయిన మట్టి ముద్దల్ని కానీ తీస్తే కొంత సాపుగా పోయే ప్రయత్నం ఉంటుంది. తాత్కాలికంగా ఉపశమనం ఉంటే మరొక 2-3 రోజుల్లో మళ్ళీ బీటీ ఏ రకంగా చేయాలనేది కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్దాం. అక్కడ రోడ్లు మాత్రం చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. మంత్రి తిరిగి దాదాపు 3 నెలలు కావస్తుంది, అయినా కానీ ఆ రోడ్లు మాత్రం బాగుపడలేదు. ఒక శ్రీనగర్ కాలనీకి సంబంధించినటువంటి సమస్య కాదు ఇది, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా కాలనీలో ఉన్నటువంటి సమస్య. ఆ రోడ్ల దగ్గరికి వెళ్దాం, ఆ రోడ్లను ప్రత్యక్షంగా మేయర్కి చూపిద్దాం. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లకు సమస్యల మీద ఏమాత్రం పట్టు ఉంది, ఆ పట్టుకు సంబంధించి మేయర్ దగ్గర ఏమన్నా వాళ్ళకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారా? సమస్యలపై అక్కడ కార్పొరేటర్లు స్పందించేలా మేయర్ ఏం చెప్పబోతున్నారు? ప్రస్తుతం మనం ఏదైతే మార్గం ఉన్నామో మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యటించినటువంటి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను బాగు చేయండి అని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితి చూడొచ్చు. వర్షపు నీరు భారీగా నిలిచిపోయినటువంటి ప్రాంతం ఇక్కడ. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. మంత్రి స్వయంగా ఇక్కడ తిరిగి రోడ్ల మీద తిరిగి ఇక్కడ రోడ్లను పరిశీలించమని చెప్పినటువంటి పరిస్థితి.
మేయర్ని ఇక్కడ తీసుకొచ్చాం. జూన్ 13వ తారీఖు మంత్రి గారు వచ్చారు ఇక్కడికి. మేయర్ గారు పర్యటించి ఇప్పటికైనా కానీ కొద్దిగా వర్క్ లేట్ అవుతుందని ప్రతిసారి చెప్తున్నారు. శాఖల మధ్య సమన్వయం లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? ఇప్పటికే ఈ లైన్లో మరి ఇక్కడ అతిపెద్దగా వాళ్ళు కేబుల్ కనెక్షన్ వేయడానికి కూడా వాళ్ళు మాకు తెరిచే ఉండాలి, దాన్ని ఫిల్ చేయొద్దంటే కూడా దాన్ని ఫిల్ చేసినాం. దీనికి ఒకటి ఏంటంటే ఇక్కడ కొంత మనం పైప్ లైన్ దీనికి కేబుల్ వేసిన దగ్గర దాన్ని ఓపెన్ చేసి ఇంకా దాన్ని రోడ్ వేయాల్సింది తప్పితే మరి ఈ ప్రాంతంలో మనం ఆల్రెడీ ఇక్కడ మనం వచ్చి చూసినప్పుడు దీని మీద వెట్ మిక్స్ చేపించడం జరిగింది. ఎందుకంటే తాత్కాలికంగా ఇది ఓపెన్ చేసి ఉంటే కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి దీని మీద ఇది మొత్తం ఓపెన్ ఉండేది, అంతా ఓపెన్ ఉండి మొన్న ఈ మధ్యన మంత్రి గారు మరి మేము వచ్చిపోయినాకనే దీని మీద కూడా వెట్ మిక్స్ చేసి కొంత తాత్కాలిక ఉపశమనం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మొత్తం వర్షాకాలం మొత్తం కూడా ఇది ఓపెన్ చేసి ఉండాలి. అప్పటిదాకా మేము క్లియరెన్స్ ఇవ్వలేమంటే కూడా మా ఏలేని రిక్వెస్ట్ చేసి అవసరం అనుకున్నప్పుడు వాళ్ళకి మేము తవ్వి చేస్తుంది తప్పితే మరి జనాలకు ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఇదంతా కూడా వెట్ మిక్స్ చేసి పెట్టినాం. ఇది వేయొద్దని చెప్పారు వాళ్ళు. మేము ఇంకా 45 days దాకా వేయొద్దంటే కూడా దీంట్లో పడి ఇంకా మరణాలు యాక్సిడెంట్ కూడా అయితే అనే ఉద్దేశంతో దీన్ని తాత్కాలికంగా వేసేయమని చెప్పి చేసి సార్ మంత్రి గారికి మీరు హామీ ఇచ్చారు చేయిస్తారని చెప్పి, మీ అధికారులు కూడా ఈడే ఉన్నారు. మరి ఎప్పుడు మంత్రి గారికి పూర్తి స్థాయి హామీ ఎప్పుడు చేసినాం అంటే మెయిన్ రోడ్ అయితే కూడా మెయిన్ రోడ్ దాదాపు వెట్ మిక్స్ చేయాల్సిన కూడా వెట్ మిక్స్ చేసినాం, కొంత బీటీ చేయాల్సిన బీటీ చేసినాం. ఈ సందు రోడ్డు ఇంకొద్దిగా ఈ శ్రీనగర్ కాలనీలో ఈ రోడ్డు కానీ ఇంకొక పక్క రోడ్డు కొంత మిగిలి ఉంది. దీన్ని కూడా వీలైనంత తొందరగా చేసిస్తాం. ఈ స్టెచ్ మాత్రం మొత్తమే ఇంకా 1 month దాకా వాళ్ళు ఆపి పెట్టమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మంత్రి గారు, మేయర్ గారు ప్రధాన రోడ్లలోనే కాదు మా గల్లీల్లోకి రండి, మా గల్లీల్లో రోడ్లు చూడండి చాలా దుస్థితిగా ఉన్నాయని చెప్పి జనం మీకు గ్రీవెన్స్ల ద్వారా వస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి అక్కడ రోడ్లకు సంబంధించి మీ కార్పొరేటర్ కూడా పట్టించుకోలేదు. కార్పొరేటర్లు పనిచేస్తున్నారా లేదా? కార్పొరేటర్లు పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇంకా కొద్దిగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కార్పొరేటర్లు కూడా మరి జిహెచ్ఎంసీలో గతంలో 2 సార్లు 1 సారి 3 సార్లు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నారు. కొంత అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కొత్త పెరిఫరల్ ఏరియాలో ఏందో ఈ ఏరియాలో వచ్చిన ఇవి వేరే డిపార్ట్మెంట్ తోటి వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీటితో కొంత వాళ్ళ క్లియరెన్స్ రాక మరి అదంతా జిహెచ్ఎంసీ భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, ఇక్కడ ఇది పరిస్థితి. మంత్రి గారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అంటున్నారు. అయితే ఎన్ని రోజుల్లో ఇది సెటరేట్ అవుతుందో మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ మార్గానికి వెళ్దాం. ఒక మార్గంలో దాదాపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వినాయక చవితి సంబరాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే దాని మీదకి సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా పెడుతున్నారు. మట్టి విగ్రహాలను ఎక్కువగా పూజిస్తామని దానికి సంబంధించి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. మట్టి విగ్రహాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఓన్లీ మాటలకు మాత్రమే పరిమితం అవుతారా? ఏళ్ల తరబడి నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం ఇది. చేతల్లో చూపిస్తారా? చేతల్లో చూపించడానికి వీళ్ళ దగ్గర ఉన్న మార్గాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. మరికొద్ది గంటల్లో వినాయక చవితి ప్రారంభమవుతుంది. మరికొద్ది రోజుల్లో వినాయక చవితి నిమజ్జనాలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి నిమజ్జనం కొలన్లు కూడా కట్టాలని చెప్పి భావిస్తున్నారు. మేయర్ మనతో ఉన్నారు. మేయర్ కూడా చూస్తున్నారు. దాదాపు మేయర్ 10 చెరువులు నిర్మించాలని చెప్పి వాళ్ళు ప్లాన్తో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా వేరు ప్రాంతాల్లో పర్యటించారు. సార్ మేయర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు చాలా ప్రాంతాల్లో హుసేన్ సాగర్లో కానీ పక్కన ఉన్నటువంటి చెరువుల్లో కానీ కలుషితం అవుతున్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చేయడం మూలంగా. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి? దీని మూలంగా ఏమన్నా ప్రయోగం ఉంటుందని, రిజల్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కొంత ఫ్రెష్ లెగ్గా మారాలంటే హుసేన్ సాగర్ మీద కొంత బర్డెన్ తగ్గించి ఇలా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని ఇక్కడ కాకుండా వాళ్ళకు కూడా ఏంటంటే మేము నిమజ్జనం ఎక్కడ చేయాలని చెప్పి వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళు అడిగేది కూడా కరెక్టే. కాబట్టి ఆల్టర్నేటివ్స్ ఏదైతే ఉందో వాళ్ళకి క్రియేట్ చేయడానికి మరి ఈ సంవత్సరం దాదాపు మన నగరంలో ఇట్లాంటి ఒక 10 తీసుకోవడం జరిగింది. హైకోర్టు కూడా మరి మంచి ఇనిషియేటివ్ కాబట్టి మీరు ఎప్పుడు కంటారో దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మరి హైకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే మరి 9 ప్లేసులు మరి దాదాపు కంప్లీషన్ కూడా దగ్గరికి వచ్చినాయి. ఒక్క ప్లేస్ కొంత మరి స్థల మార్పిడి వల్ల కొంత లేట్ అయినప్పటికీ ఈ సంవత్సరం 10 టార్గెట్ పెట్టుకొని ముందు పోతున్నాం. నిమజ్జనం మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మరి ఇక్కడ దానికి లారీలలో వచ్చే విగ్రహాలని అక్కడ నుంచి మాకు 10 రోజులు ఏదైతే ప్రశాంతంగా ఒక మనస్ఫూర్తిగా పొయ్యి వేసుకొని వస్తారో ఆ పొయ్యి చేసుకొచ్చిన విగ్రహాన్ని స్వహస్తాలతో తీసుకొచ్చి ఇలా నిమజ్జనం చేసుకున్న తృప్తి కూడా మన అతనికి కలిగే విధంగా ఉంటుంది. ఎందుకంటే క్రేన్ ద్వారా తన్నుకుంటా గుద్దుకుంటా ఇట్లా రకంగా దానికి ఒక భక్తిభావాన్ని పోయే విధంగా కాకుండా స్వయంగా ఏ చేతులతో అయితే మొక్కిరో ఆ చేతులతో తీసుకొచ్చి ఇలా విగ్రహాలు చేసే విధంగా దాదాపు మరి 5 నుంచి 6 ఫీట్లు మరి విగ్రహాలు ఏదైతున్నాయో వాటికి కొంత చిన్న విగ్రహాలని మరి అతిపెద్ద విగ్రహాలు కాకుండా వాటికి
ఇనిషియల్గా చేయడం జరిగింది. మరి గంట నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం. హైదరాబాద్లో రోడ్లు, హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్, హైదరాబాద్లో మెట్రో రైలు పనుల మూలంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నాలాలు, ఆ తర్వాత వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల మూలంగా ఇవన్నీ చాలా జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్నటువంటి తీరని సమస్యలు. మరి హైదరాబాద్ ప్రజలకు ఫైనల్గా భరోసాగా ఒక మాట ఏం చెప్తారు? ఈ సమస్యల నుంచి హైదరాబాద్ని ఎప్పుడు గట్టెక్కిస్తారు? ఇప్పుడు హైదరాబాద్లో మీరు అనే స్టాగ్నేషన్స్ కానీ, రోడ్లు కానీ, మరి శానిటేషన్ సంబంధించి కానీ వీటన్నిటికీ ఒక సైంటిఫిక్ పద్ధతిలో పోతున్నాం. త్వరలో ఇప్పటికే సెగ్రిగేషన్ సంబంధించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్ కానీ, మరి ఇలా పొడి చెత్త, తడి చెత్త సంబంధించి కానీ కొన్ని ఎన్జిఓస్ కూడా రావడం జరిగింది. ఇలా క్షేత్రస్థాయిలోనే వాటిని సెగ్రిగేషన్ చేయడానికి మరి కొన్ని ఈ ఉప్పల్, రాజేంద్రనగర్లో కొంత ప్రయోగాత్మకంగా చేస్తున్నాం, కొన్ని చిన్న మున్సిపాలిటీలు కూడా చేస్తున్నాం. దాన్ని మరి గ్రేటర్ హైదరాబాద్లో చేయడానికి కొన్ని కంపెనీస్ కూడా ముందుకు వచ్చినాయి. మరి ఇలా ఎక్కడైతే చెత్త ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వస్తారో, చెత్త ఏదైతే స్వచ్ఛ ఆటోస్ ఉన్నాయో వాళ్ళ స్థాయిలో చేసి వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ అయ్యే విధంగా చేయడం, దానికి కొంత వాలంటీర్స్ని పెట్టి చేయడం ద్వారా దానికి శానిటేషన్ కూడా ఇంకొద్దిగా మరి మెరుగైన పద్ధతి ఉంటుంది. దానికి ఓపెన్ డంపింగ్ పాయింట్లు కూడా తీసినాం. కొన్ని వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ పెట్టడం ద్వారా ఇబ్బందికరంగా లేదు, సమయం కూడా పడుతుంది, బడ్జెట్ కూడా ఉంది. కాబట్టి దాంతోపాటు రోడ్లు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే ఇవాళ మీటింగ్ అయింది, ప్రతి వారం కూడా అవుతుంది. ఇది ఇట్లా కాకుండా ప్రయోగాత్మకంగా ఒక 100-150 కిలోమీటర్స్ మరి ప్రయోగాత్మకంగా వైట్ టాపింగ్ రోడ్స్, మరి రబ్బర్ రోడ్స్, ప్లాస్టిక్ రోడ్స్, బీటీ రోడ్స్ కూడా తప్పకుండా ఇలా ఫుట్పాత్లు కూడా ఇవాళ హైదరాబాద్లో బాగా తక్కువ, వాటి కూడా రేజ్ చేసి వాటి కింద స్టామ్ వాటర్ డ్రైన్లో పెట్టాలనేది సీరియస్గా పోతున్నాం. మరి మీరు కూడా మట్టి విగ్రహాలని మరి పూజించి ఇవాళ ఫాస్ట్ ట్రాక్ పరిస్థితి లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి. అయితే హైదరాబాదీలు ఒకటే కోరుకుంటున్నారు, అందమైన రోడ్లు లేకపోయినా కానీ సురక్షితంగా ప్రయాణం చేసే రోడ్లు కావాలని, అలాగే చెత్త తొలగించి హైదరాబాద్ని శుభ్రంగా ఉంచాలని చెప్పి కోరుతున్నారు. వర్షాకాలంలో భారీగా ఉన్నటువంటి రోడ్ల మూలంగా ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుని పూజించాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ పదే కోరుతుంది. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేయర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి పరిస్థితులపైన వివరంగా మాట్లాడారు. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ ఎలా ఉండబోతుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ వీళ్ళు అనుకున్నవన్నీ ఆచరణలో పెడితే మాత్రం హైదరాబాద్ విశ్వనగరంగా ముందడుగు వేయడానికి, అలాగే అద్భుతంగా మారడానికి ఎన్నో రోజులు ముందుందని మాత్రం చెప్పవచ్చు. కెమెరామెన్ సాయి అండ్ హరీష్తో దినకర్ NTV.